కొత్తగూడెం రజక సోదరులకు సోదరిమణులకు బంధువులకు ఆత్మాభిమానులకు ముఖ్యంగా మీ అందరికీ కొత్తగూడెం ప్రజలకు తెలియజేయని విధంగా మా 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 రజకుల ఆరాధ్య దైవమైన మడేలు మాచయ్య గారి వనభోజన కార్యక్రమం బోనాల కార్యక్రమం కొత్తగూడెం శ్రీనగర్ కాలనీ నుంచి 20వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి భారీ ఎత్తున 2000 మందితోని బోనాల కార్యక్రమం చేయడం జరుగుతుంది. కొత్తలో ఉన్న ప్రతి ఒక్క రజక కుటుంబాలు విత్ బంధువులతోని ఫ్యామిలీతో పాటు వచ్చి ఈ ప్రోగ్రాన్ని సక్సెస్ చేయాలని మా రజక సంఘం తరఫున కోరుకుంటున్నాము. పోస్ట్ ఆఫీస్ వరకు బోనాల కార్యక్రమం ఊరేగింపుతో జరుగుతుంది. అదేవిధంగా బోడగుట్ట దగ్గర ఏ క్యాబిన్ దగ్గర వనభోజనాల కార్యక్రమాలు మా భోజనాలు అందరికీ కుటుంబ సభ్యులందరికీ భోజన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు వచ్చి ఈ ఈ బోనాల కార్యక్రమం విజయవంతం చేసి భోజనం చేసి వెళ్ళగలరు. ముఖ్య అతిథిగా మన కొత్తగూడెం శాసనసభ్యులు పునేని సాంబశివరావు గారు, సాబిర్ పాషా గారు, మా ఐలమ్మ మనవరాలైన శ్వేత గారు, వివిధ పార్టీ నాయకులు వీళ్ళందరూ హాజరవుతున్నారు. ఈ నెల 20వ తారీఖు రోజు మన రజక సంఘం తరపున బోనాలు కార్యక్రమం మొదలు పెడుతున్నాము. అందరూ రావాలని మేము కోరుకుంటున్నాం. అదే రజక బంధువులందరూ రావాలని కోరుకుంటున్నాం. ఈ నెల 20వ తారీఖు రోజున మా రజక దైవం అయినటువంటి శ్రీ మడేలయ్య గారి బోనాల ఉత్సవాలు రజక నాయకులు కొత్తగూడెం రజక సంఘం నాయకులు అందరం కలిసి ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది. ఈ యొక్క బోనాల ఉత్సవాలకి మా రజక బంధువులైన మా రజక సోదరులు, మిత్రులు, మహిళలు అందరూ పెద్ద ఎత్తున ఘనంగా జరుపుకుంటాం కాబట్టి పెద్ద ఎత్తున జనాలు తరలి రావాలని రజక నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే మురడివాగు బ్రిడ్జి నుంచి పోస్ట్ ఆఫీస్ వరకు బోనాల ర్యాలీతో ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది. అక్కడి నుండి రైల్వే గేటు బోడగుట్ట రైల్వే గేట్ దగ్గర భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. మడేలయ్య మొక్కులు తీసుకున్నాక విందు చేసి పాల్గొగలరని విజ్ఞప్తి చేస్తున్నాం.